సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని దోరకుంట వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అందులో 6గురు చనిపోయినటువంటి పరిస్థితి కనపడింది. అందులో చనిపోయిన మహిళ చిన్ని భర్త కూడా ఆ పక్కనే ఉన్నాడు. అతను గాయాల పాలైనటువంటి పరిస్థితి. అతను కోదాడ హాస్పిటల్‌లో కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి. ప్రస్తుతము చిన్ని ఎవరైతే భర్త ఉన్నాడో భర్త ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది తదింశాలు అతనితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూడా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతనితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీ పేరు? నా పేరు సుధాకర్ అండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి తేలప్రోలు వెళ్తున్నా, గన్నవరం దగ్గర మాది పల్లెటూరు. హ్మ్. మా మామయ్య గారికి బాగోలేదంటే చూడడానికి ఇక్కడికి వచ్చాము. హ్మ్. మా మిసెస్ మేము ఇద్దరం చూసి తిరిగి వెళ్తున్నామండి. హ్మ్. తిరిగి వెళ్తుంటే తెల్లారి గట్టు ఇది యాక్సిడెంట్ జరిగింది. మీ ఇద్దరు వెళ్తావా? మిసెస్ మీరిద్దరు ఉన్నారా? ఒక్కరే ఉన్నావా? ఇద్దరం వెళ్తున్నాం. హ్మ్. హ్మ్. మేము నాకు ఆ టయానికి కుదుపులు నన్ను మా ఇద్దరం పక్క పక్కన కూర్చున్నాం. హ్మ్. ఆ బస్సు కుదుపులాడికి తూలి అటుపక్క పడ్డాను. హ్మ్. ఈలోపు ఆ రాడ్లు అవి వచ్చి మా మిసెస్ తలకి తగిలి స్పాట్లో పేరు? చిటి ఆ! యా- చిట్టి వాళ్ళ హస్బెండా మీరు? చిన్ని 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 వాళ్ళ హస్బెండా మీరు? అవును సార్. ఎన్ని గంటలకు జరిగింది ఈ ప్రమాదం? 4:50 4:50 అలా జరిగిందండి. అప్పుడు మీరు మెలకువలోనే ఉన్నారా? నిద్రలో ఉన్నారా? అంటే ఒక 10 మినిట్స్ ముందు లెగిసాము. అలా పడుకున్నాం. మళ్ళీ నిద్రలోకి వెళ్తున్నాము. ఆ! సడన్‌గా అలా జరిగిపోయింది. అంటే బస్ ఏమైనా స్పీడ్ ఉందా సార్? ఎట్లా కొంచెం అనుకుంటున్నారు? స్పీడ్ ఉంది సార్. హ్మ్. ఆ స్పీడ్ ఓవర్ స్పీడ్ వల్ల వీడు వేరే వాళ్ళని ట్రాక్ చేయడం ఏదో జరిగి హ్మ్. తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పావుగంట అగాధంగా అయిపోయి అందరూ ఆర్తనాదాలు, చావులు, కేకలు, 108కి ఫోన్ చేయడం, ఎవరికి తోచిన మట్టుగా వాళ్ళని దింపడం, 108కి ఫోన్ చేయడం హ్మ్. చేసాం. ఇక 108 కొంచెం రావడంతో మా మిసెస్ చనిపోయింది. హ్మ్. లేట్ అయింది. అప్పటికే ఎవరికి తోచిన మట్టుకు వాళ్ళు ట్రై చేసి హ్మ్. ప్రయత్నించాం. హ్మ్. మరి ఇప్పుడు క్షతగాతులు కూడా కొంతమందిని దించి కిందకి దించి హ్మ్. రాడ్ల మధ్య ఇరిగిపోయిన వాళ్ళని కూడా హ్మ్. చాలా కష్టంగా బయటికి లాగాం. హ్మ్. ఆ స్పాట్‌లో అసలు ఆ చీకట్లో ఎవరు మన మనిషి కాకుండా అతలాకుతలం అయిపోయింది బస్సంతా. హ్మ్. మేము రైట్ సైడ్ కూర్చున్నామండి. హ్మ్. రైట్ సైడ్ కూర్చోవడంతో మేము కూడా లాస్ట్ నుంచి నాలుగో సీట్ మాది. ఓకే. అంత సామాన్యం మా దాకా రాకూడదు. అయితే బస్సు ఓవర్ స్పీడ్ అవ్వడం వల్ల హ్మ్. ఈ ఓవర్ స్పీడ్ వల్ల ఈడెళ్ళాడు గుద్దటం, ఆ రాడ్లు అంత స్పీడ్‌గా ఫోర్స్‌గా వచ్చి హ్మ్. అది ఎనకమాల దాకా వచ్చినాయంటే ఆడు స్పీడ్ ఏంటంటే మీకే తెలియాలిక. అంటే ఇప్పుడు ఓవర్‌టేక్ బస్ ఏమైనా ఓవర్‌టేక్ చేసే పరిస్థితి ఉందా అప్పుడు? ఓవర్‌టేక్ చేస్తుండొచ్చా? లేకపోతే ముందల ఇతను బస్సే పోయింది. ఓవర్‌టేక్ చేయడం వల్ల అది అలా జరిగిందని అనుకుంటాను సార్ నేను. మీరేం చేస్తారు? నేను ఎలక్ట్రీషియన్ అండి. ఎక్కడ? కరెంట్ పని చేస్తాను. ఎక్కడ చేస్తారు? తేలప్రోలు అక్కడ కరెంట్ ఆఫీస్‌లో చేస్తానండి. హుహు. అక్కడ మా తేలప్రోలు కరెంట్ ఆఫీస్‌లో చేస్తాను. షిఫ్ట్ ఆపరేటర్ అండి. షిఫ్ట్ ఆపరేటర్ పని చేస్తున్నారు. అవును సార్. ఆ! ఆ! మామయ్య గారిని చూసి మేము రాత్రి రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాము. హ్మ్. ఇద్దరు బాబులున్నారు. వాళ్ళకి ఇబ్బంది అయిపోద్దని హ్మ్. మేము మా మామయ్య గారు అప్పటికి అత్తయ్య గారు నన్ను మంగళవారం వెళ్ళొద్దని చెప్పి చాలా ఫోర్స్ చేసి ఆపారు. హ్మ్. మేము డ్యూటీ రీత్యా నాకు కుదరదని హ్మ్. నైట్ బయలుదేరి వచ్చేసాము. హ్మ్. ఇలా జరిగిద్దని మేము అనుకోలేదు. హ్మ్. ఇలా జరిగిద్దనుకుంటే రాత్రి ప్రయాణమే చేసేవాళ్ళం కాదు. అసలా అంటే మీరిద్దరు పక్క పక్కనే కూర్చున్నారా? పక్క మీరు మీ పక్కన మిసెస్? పక్క పక్కనే కూర్చున్నామండి. హ్మ్. తను విండో సీట్ పక్కనే కూర్చుంది. తనకి విండో సీట్ అంటే ఇష్టం కాదని చెప్పి తనని అటు కూర్చోబెట్టా. హ్మ్. లేదా అటు సైడ్ నేను కూర్చోవాల్సింది. హ్మ్. నేను అటు సైడ్ కూర్చున్నా మాకు బాగానే ఉండేది. ఎందుకంటే నాకు ఆ టైంలో స్లీపింగ్ కాబట్టి కొంచెం ఏదన్నా ఒక పక్కకు పడుకునేవాడిని. హ్మ్. తను మామూలుగా స్ట్రెయిట్‌గా ఉన్నట్టుంది హ్మ్. సీటు. హ్మ్. ఆ రాడ్‌లొచ్చి ఈ అతలాకుతలమై సీట్లు ఎదరకెళ్ళిపోవడం, హ్మ్. రావడం, సీట్ల మధ్యలో ఇరుక్కుపోయింది తను. హ్మ్. నేనేమో సైడ్‌కి పడిపోయా. హ్మ్. సైడ్‌కి పడిపోవడంతో ఆ రాడ్లు నా దాకా రాలేదు. హ్మ్. ఆ రాడ్లు వచ్చి తగిలాయి. రాడ్లు ఒకటి అటు, ఒకటి ఇటు, ఒకటి ఇటు చెల్లాచెదరుగా చెల్లాచెదరుగా పడినాయి. మనుషులు బయటికి రానివ్వకుండా హ్మ్. అడ్డుపడిపోయినాయి. హ్మ్. కనీసం సీట్‌లోంచి మన మనిషిని మనం తను ఎలాగున్నా సరే తన ముందు మనం కాపాడుకుందాం, బయటకు తీద్దామన్నా సరే మనం మేనేటర్ చేయలేకపోతున్నాం. హ్మ్. మనుషుల ద్వారా చేసే పని కాదది. అప్పటికి చాలా ఫోర్స్‌గా తనని ప్రయత్నం చేసావా ఏమన్నా? నా భార్యను కాపాడుకుందామని అటు ఇటు ఆ! ఏమన్నా ప్రయత్నం చేసావా? లాగాను, తీసాను. వాటర్ బాటిల్‌తో మొఖం మీద కడిగి హ్మ్. బయటకి తీసాక చాలా సేపు రష్ చేసి హ్మ్. తను కళ్ళయి చూస్తే బ్లడ్ బ్లీడింగ్ చెవులు. హ్మ్. నాకు అమ్మో! చాలా భయమేసింది. ఆ టైంలో ఏం చేయలేదు. చాలా సేపు లేపాను. లేగలేదు మనిషి. హ్మ్. వాటర్ బాటిల్‌తో మొఖం అది కడిగి
చాలా టెన్షన్. ఉమ్. వేరే ఎవరో మేడం డాక్టర్ అంట. ఆవిడ కూడా చూడమంటే కొంచెం శ్వాస ఎక్కడో బ్రీత్ ఉందని చెప్పి అన్నారు ఆవిడ. కానీ ఇక్కడికి తీసుకొచ్చేవాడికి చనిపోయిన దానికి పక్కన పెట్టేశారు. మొత్తం కూడా ఎవరైతే చిన్ని ఉన్నారో చిన్ని భర్త ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా తన కళ్ళ ముందనే తన భార్యను కోల్పోవడం కూడా అది కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు జరిగిన తెల్లవారుజాము జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా తన భార్యను కోల్పోయి కూడా అతను భర్త బెడ్పై కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అతను నిన్న హైదరాబాద్ నుంచి ఈరోజు వెళ్తున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నా కూడా ఆ భర్త చెప్తున్నటువంటి పరిస్థితి